అయిపోతూ రమ్య ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదక్క, నీకు నేను చేసిన అన్యాయానికి బాధపడుతూ క్షమాపణ అడుగుదామని వచ్చాను అని రమ్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక కార్తీక్ అయితే దీప తనెవరు అని అడుగుతూ ఉంటాడు. తనే కార్తీక్ బాబు, గౌతమ్ చేత మోసపోయింది తనే, మోసపోయి ప్రెగ్నెంట్ అయ్యింది అని అంటూ ఉంటుంది దీప. దీప మాటలకి అప్పుడే ఇక కార్తీక్ అయితే ఆ రోజు తను ఎవ్వరి ముందు నిజం చెప్పకుండా ఇప్పుడు నీకొచ్చి క్షమాపణ చెప్పడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే ఆ రోజు సత్తిపండు అనేవాడు వచ్చి తన భర్తనని చెప్పాడు. తను కూడా నిజం చెప్పకుండా మౌనంగా ఉండి నిన్ను అందరి ముందు దోషిగా నిలబెట్టింది, మళ్ళీ ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని వచ్చింది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రమ్య అయితే మీరు చెప్పింది నిజమే, ఆ రోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ రమ్య అయితే బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు ఆ సత్తిపండుని ఎవరు పంపించారో నాకు తెలియదక్క, కానీ గౌతమ్ బాబు అయితే కాదు, నేనెందుకు వాడిని పంపిస్తాను అని గౌతమ్ బాబు చెప్పాడు. మరి తనని ఎవరు పంపించారో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది రమ్య అయితే. అప్పుడు ఇక రమ్య అన్న మాటకి కార్తీక్ అయితే డౌట్ వస్తుంది. అదేంటి గౌతమ్ పంపించకుండా మరి సత్తిపండుని నీ భర్త అంటూ ఎవరు పంపిస్తారో అని కార్తీక్ అంటూ ఉంటే, నేను అదే మాటని ఆ సత్తిపండుని అడిగాను బాబు, కానీ వాడు సమాధానం చెప్పలేదు అని అంటూ ఉంటుంది. రమ్య అయితే అతను ఎక్కడుంటాడో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే తెలుసు బాబు, మా బస్తీలోనే ఉంటాడు, కానీ ఇప్పుడు వాడికి అనుకోకుండా చాలా డబ్బులు వచ్చాయి, వేరే చోట పెద్ద ఇల్లు తీసుకొని ఉంటున్నాడు అని అంటూ ఉంటుంది రమ్య. అక్క జైలుకి వెళ్ళిందని మళ్ళీ నిర్దోషిగా బయటికి వచ్చిందని తనకి క్షమాపణ చెప్దామని నేను వచ్చాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా దీప అయితే చూడు రమ్య, నువ్వేం చేస్తావులే, సరే ఏమీ మనసులో పెట్టుకోకుండా ఇక వెళ్ళు అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడు ఇక కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, చూడు దీప, ఆ సత్తిపండుని ఎవరు పంపించారో ఏంటో మొత్తం తెలుసుకుంటాను, తెలుసుకొని అప్పుడు వస్తాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దీపతో. అప్పుడు ఇక దీప అయితే కార్తీక్ బాబు ఇప్పుడు వాడితో మనకెందుకు అని అంటూ ఉంటే, లేదు దీప, అసలు మావేని ఎవరు షూట్ చేశారో అన్నీ నేను తెలుసుకోవాలి, నాకు ఇంత చిన్న క్లూ దొరికినా నేను వదిలిపెట్టను అని కార్తీక్ అయితే బయలుదేరుతాడు ఇంటి దగ్గర నుంచి. తర్వాత దీపకి బెయిల్ రావడంతో జ్యోత్స్న అయితే గదిలో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. గదిలో ఉన్న సామాన్లన్నీ కూడా విసిరు కొడుతూ ఉంటుంది. అప్పుడే పారిజాతం అక్కడికైతే వస్తుంది. ఇక పారిజాతం రావడంతో అప్పుడే ఇక గదంతా చూసి ఏంటి ఇదంతా అని అంటూ ఉంటే, కోపం గ్రాని కోపం, అసలు ఆ దీప జైల్లోనే ఉండిపోతుంది అనుకున్నాను, కానీ ఇలా బెయిల్ వస్తుందని బయటికి వస్తుందని అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికి సాక్ష్యాలు తారుమారు చేయాలనుకున్నాను, కానీ ఆ సాక్ష్యాలు తారుమారు కాలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది విని పారిజాతం ఒక్కసారే షాక్ అవుతూ, అదేంటి తారుమారు చేయడం ఏంటి అంటే నిజంగానే ఆ రిపోర్ట్సే నిజమా, దీప మీ నాన్నని షూట్ చేయలేదా అని పారిజాతం అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక లేదు గ్రాని, దీప డాడీని షూట్ చేయలేదు, డాడీని షూట్ చేసింది సత్తిపండు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అది విని ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పేది, అసలు సత్తిపండు ఏంటి, మీ డాడీని షూట్ చేయడం ఏంటి, అసలు ఆ సత్తిపండుని నువ్వే కదా డబ్బులు ఇచ్చి ఆ రోజు దొంగ సాక్ష్యం చెప్పించావు, మరి ఈరోజు ఎందుకు షూట్ చేశాడే, అది కూడా మీ డాడీని అని అంటూ ఉంటే, గ్రాని నేను చెప్పేది విను, అసలు ఆ రోజు డాడీని కాదు షూట్ చేయమంట, నేను దీపని షూట్ చేయమన్నాను, కానీ ఆ వెధవ గురి తప్పి డాడీని షూట్ చేశాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇది కూడా మనకి పనికొచ్చే విషయమే అని ఇక డాడీకి తగ్గాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ దీపకి శిక్ష పడిపోతుందని అనుకున్నాను. ఆ సాక్ష్యాలు తారుమారు చేయాలని ఆ ఇన్స్పెక్టర్కి డబ్బులు కూడా ఇచ్చాను, కానీ ఆఖరి నిమిషంలో వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయి అతను నాకు హ్యాండ్ ఇచ్చాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం ఒక్కసారి కుప్పకూలిపోతుంది.
కుప్పకూలిపోయిన పారిజాతాన్ని చూసి అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఏంటి గ్రాని, ఏంటి అలా అయిపోయావు అని అడుగుతూ ఉంటే, వసే జ్యోత్స్న, నీకు మతుండి పనులన్నీ చేస్తున్నావా? ఇప్పుడు మీ నాన్నని షూట్ చేసింది నీ మనిషి సత్తిపండు అని మీ తాతకి తెలిస్తే అదే గన్ను తీసుకువచ్చి నిన్ను నన్ను కూడా షూట్ చేసేస్తాడే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక పారిజాతం మాటలకి జ్యోత్స్న అయితే, లేదు గ్రాని, అది ఎవ్వరికీ తెలీదు, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటే, ఒసై పిల్లి చీకట్లో పాలు తాగుతూ తన్ని ఎవరు చూడలేదనుకుంటుంది, అలా ఉంది నీ ప్రవర్తన. అసలు సత్తిపండుని తీసుకువచ్చి నువ్వు దొంగ సాక్ష్యం చెప్పించావని వాడే కదే నాకు చెప్పాడు. అలాగే ఎవరొకరు వాడిని అడిగితే ఖచ్చితంగా వాడు నిజమే చెప్పేస్తాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. ముందు వాడి దగ్గరికి వెళ్ళు, నువ్వు ముందు వాడి దగ్గరికి వెళ్ళి అప్పుడు వాడిని ఊరి నుంచి పంపించే ఏర్పాట్లు చెయ్యి అని అంటూ ఉంటే, ఇక జ్యోత్స్నకి కూడా పారిజాతం మాటలు విని అలాగే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది. పారిజాతం మాటలు విని అలాగే చేస్తేనే అప్పుడు ఖచ్చితంగా సత్తిపండు ఎవరికి దొరకడం, గ్రాని భయపడేది కూడా నిజమవ్వచ్చు కదా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అలా అనుకుని జ్యోత్స్న అయితే సత్తిపండు దగ్గరికి బయలుదేరుతుంది. ఇక పారిజాతం, ఈ జ్యోత్స్న నాకన్నా క్రిమినల్ బ్రెయిన్ అనుకుంటా, ఇది ఇంతలా ఆలోచిస్తుంది ఏంటి? ఎటు శివనారాయణకి దొరికిపోయినా ఇద్దరినీ కూడా చంపేస్తాడు. భగవంతుడా, దీన్ని దూకుడు కొంచెం తగ్గించు తండ్రి అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. కార్తీక్ అయితే సత్తిపండుని వెతుక్కుంటూ ఇక వెళ్తూ ఉంటాడు. అలాగే సత్తిపండు ఇల్లెక్కడా అని అందరినీ అడుగుతూ అడ్రస్ తెలుసుకొని సత్తిపండు ఇంటికి వెళ్ళేసరికి జ్యోత్స్న అయితే కారులో అక్కడికి వస్తుంది. జ్యోత్స్న కారులో ఇక సత్తిపండు దగ్గరికి రావడం చూసిన కార్తీక్ అయితే, ఈ జ్యోత్స్న సత్తిపండు దగ్గరికి ఎందుకో వచ్చింది తెలుసుకుంటాను, ఇప్పుడు రెడ్ హ్యాండ్గా జ్యోత్స్న నాకు దొరికిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే జ్యోత్స్న అయితే లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత కార్తీక్ తన సైకిల్ని పక్కకు పెట్టి తను కూడా ఇక లోపలికైతే వెళ్ళబోతూ ఉంటాడు. నన్ను చూస్తే జ్యోత్స్న తప్పకుండా ఏదో ఒకటి మాట మార్చేసి డ్రామా ఆడుతుంది, ఇక జ్యోత్స్నని నమ్మకూడదు అని వెనక వైపు నుంచి వెళ్ళి కిటికీలో నుంచి లోపలికి చూస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక జ్యోత్స్నని చూసిన సత్తిపండు అయితే, రండి మేడం రండి, మళ్ళీ ఈరోజు ఎవరినైనా హత్య చెయ్యాలా చెప్పండి మేడం, చిటికలో చేసేస్తాను అని అంటూ ఉంటాడు సత్తిపండు అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, ఇప్పుడు నువ్వు ఎవరిని కూడా షూట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటి మేడం, మీరిచ్చిన డబ్బులతోనే నేను ఈ ఇల్లు కొనుక్కున్నాను, అందరికీ అద్దెకు ఉంటున్నానని చెప్పాను, కానీ ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారేంటి మేడం అని అంటూ ఉంటాడు సత్తిపండు అయితే. అప్పుడు ఇక సత్తిపండు మాటలకి కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు ఏం జరిగింది అని చూస్తూ వీడియో కూడా తీస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, చూడు దీప నిర్దోషిగా బయటికి వచ్చేసింది, బెయిల్ మీద వచ్చింది, మా డాడీని కాల్చింది దీప కాదని, అది ఆ బుల్లెట్ వేరే గన్నులో నుంచి వచ్చిందంటే వేరే ఎవరో కాల్చారని, ఆ కాల్చింది ఎవరో పోలీసు వాళ్ళు కనిపెట్టాలని పోలీసులకి ఆ కేసు అప్పజెప్పారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ రోజు నువ్వే కదా మా డాడీని షూట్ చేసింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది విని ఒక్కసారే కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మేడం, ఏంటి మరొకసారి అనండి, నేను మీ డాడీని షూట్ చేశానా? అసలు ఇదంతా కూడా నా చేత చేయించింది ఎవరు మేడం, మీరు కదా అని అంటూ ఉంటాడు సత్తిపండు అయితే. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అలాగే కార్తీక్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. రే, ఎవరు చేయించారని నేను వివరించి చెప్పడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును, నేనే చేయించాను, కానీ ఆ రోజు నువ్వేం చేసావురా? నేను మా మమ్మీనో లేకపోతే మా గ్రానీనో అడ్డు పెట్టుకుంటాను, లేకపోతే దీప వీలుగా ఉంటే దీపనే షూట్ చేయమని చెప్పాను, కానీ నువ్వు మాత్రం తిరిగి మా ఫాదర్నే షూట్ చేశావు, మా డాడీని షూట్ చేసి
నాకు పెద్ద తలనొప్పి తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే జ్యోత్స్న మాటలకి సత్యపండు అయితే ఇది ఇంకా బాగుంది మేడం, గురి తప్పింది, అయినా మీరు మీ డాడీని అడ్డు పెట్టారు, అప్పుడు మీ డాడీని షూట్ చేయాల్సి వచ్చింది, దీప నాకు దొరకలేదు అని అంటూ ఉంటాడు సత్యపండు. అయితే సరే నేనే ఇదంతా చేయించాను, నీకు డబ్బులు ఇచ్చని నువ్వు ఎవ్వరికీ కూడా నిజాన్ని చెప్పకూడదు, అర్థమవుతుందా? ఇప్పుడు నీ గురించి పోలీసులు వెతుకుతున్నారు, అందుకని నా మాట విని నువ్వు ఈ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళిపో, దానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా నేను చేస్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏర్పాట్లు చేస్తాను, ఊరి నుంచి వెళ్ళిపో అంటే ఎందుకు వెళ్ళను మేడం, సంతోషంగా వెళ్తాను, కానీ నాకు కొంచెం మనీ కావాలి మేడం అని అడుగుతూ ఉంటాడు సత్యపండు. అప్పుడు ఇక సత్యపండు మాటలకి జ్యోత్స్న అయితే రే ఇప్పటి వరకే నా దగ్గర 50 లక్షలు తీసుకున్నావు కదరా, మళ్ళీ డబ్బులు అడుగుతున్నావేంటి, మూసుకొని వెళ్ళు అని జ్యోత్స్న అంటూ ఉంటే మూసుకొని వెళ్ళి ఎక్కడ నోరు తెరవాలో అక్కడే నోరు తెరుస్తాను మేడం అని అంటూ షాకిస్తూ ఉంటాడు సత్యపండు. అయితే అప్పుడే జ్యోత్స్న డబ్బులు ఇచ్చి రేపు ఉదయం కల్లే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో మొత్తం డీటెయిల్స్ పంపిస్తాను అని జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక నిజం తెలుసుకున్న కార్తీక్ సత్యపండు మీద కోపంతో రగిలిపోతూ లోపలికైతే వస్తాడు. లోపలికి వచ్చిన తరువాత అప్పుడు ఇక సత్యపండు అయితే ఎవరు సార్ మీరు, ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక కార్తీక్ అయితే నేనెవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే మీరెవరో నాకు తెలియదు బాస్ అని అంటూ ఉంటాడు సత్యపండు. నేనేరా దీప భర్తని, పేరు కార్తీక్ అని అంటూ స్టైల్గా చెప్తూ ఉంటాడు కార్తీక్. అయితే నువ్వు నా భార్య విషయంలో చేసిన తప్పుకి నిన్ను ఇప్పుడే పోలీసులకి నిన్ను పట్టించి అసలు నీ శవాన్ని కూడా గుర్తుపట్టకుండా ఎన్కౌంటర్ చేయమని చెప్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే సత్యపండు ఏంట్రా బెదిరిస్తున్నావా అంటూ ఇక ఏంట్రా అంటూ మీదకైతే వెళ్తూ ఉంటాడు కార్తీక్ మీదకి. అప్పుడే ఇక సత్యపండుని చితకబాదుతాడు కార్తీక్. ఇక చితకబాది అప్పుడు ఇక కార్తీక్ అయితే నిజం చెప్పు, ఇదంతా కూడా జ్యోత్స్నానే కదా చేయించింది అని అంటూ ఉంటే అవును సార్ నిజమే నేను చెప్తున్నాను, జ్యోత్స్న నాకు డబ్బులు ఇచ్చే ఈ నాటకం ఆడమంది అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని కార్తీక్ అయితే సత్యపండుతో అంటూ ఉంటాడు ఇప్పటి వరకు నా చేతిలో దెబ్బ రుచి నువ్వు ఈరోజే చూసావు కాబట్టి ఇక నేను నిన్ను కొట్టదలుచుకోలేదు, కానీ నిన్ను కొట్టడం నేను ఆపేయాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక ఆ మాట విని ఏంటి నేను ఒక పని చెయ్యాలా, ఏంటా పని అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే ఇప్పుడు నువ్వే దశరథ్ గారిని షూట్ చేశానని శివన్నారాయణ ముందు చెప్పాలి, అది కూడా జ్యోత్స్నానే చెయ్యమందే అనాలి, చెప్తావా లేకపోతే జైలుకి వెళ్తావా, నువ్వు ఈ నిజాన్ని వాళ్ళ దగ్గర బయట పెట్టావనుకో నేను అప్పుడు నిన్ను జైలుకి వెళ్ళనివ్వను, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే చెప్తాను సార్ చెప్తాను అని అంటూ సత్యపండు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే సత్యపండుని కాలర్ పట్టుకొని ఇంటికైతే తీసుకువెళ్తాడు కార్తీక్. ఇక సత్యపండుని ఇంటికి తీసుకువెళ్ళేసరికి ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఇదేంటి బావా సత్యపండుని తీసుకువచ్చాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యపండుని తీసుకొచ్చిన కార్తీక్ని ఏంట్రా మళ్ళీ నీ భార్య గొప్పదని మరొక దొంగ సాక్ష్యం తీసుకొచ్చావా, ఇలాంటి వాళ్ళందరూ నీకెక్కడ దొరుకుతారా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ గారు, నా భార్య నిజంగానే తప్పు చేయలేదు, ఆ రోజు దశరథ మావయ్యని షూట్ చేసింది ఈ సత్యపండే అని అంటూ వీడే మావయ్యని షూట్ చేసి దీప మీద నిందపడేలా చేశాడు అని చెప్తూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక పారిజాతం ఆ రోజు వీడికి డబ్బులు ఇచ్చి నీ భార్య ఇక్కడ దొంగ సాక్ష్యం చెప్పించమన్నట్టు ఈరోజు నువ్వు కూడా వచ్చావా దొంగ సాక్ష్యాన్ని తీసుకొని అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక కార్తీక్ అయితే చూడు పారు, నాకు తెలుసు ఎదుటి వాళ్ళ చెప్పుడు మాటలు మీరు వింటారు తప్ప ఇంట్లో వాళ్ళ మాటలు ఎప్పుడు విని చచ్చారులే, అందుకని ప్రూఫ్స్తో సహా వచ్చాను, ఇది చూడండి తాతయ్య అని చూపిస్తూ ఉంటాడు. సత్యపండుతో జ్యోత్స్న మాట్లాడిన మాటల్ని మొత్తం కూడా ఇక శివన్నారాయణకి వీడియో రూపంలో చూపిస్తూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే శివన్నారాయణ చేతిలో ఉన్న ఆ ఫోన్ని లాక్కొని ఆ వీడియోని
చూస్తుంది. ఇక వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే బావ నన్ను ఫాలో అవుతూ వచ్చి నేను సత్తిపొట్టుతో మాట్లాడే ప్రతి మాట కూడా తను వీడియో తీసాడా, నేను అసలు ఇది గమనించలేదు అని అనుకుంటూ జ్యోత్స్న వణికిపోతూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర, దశరథ్ కూడా వీడియోని చూస్తారు. విన్నావు కదా, చూసావు కదా తాత, నీ కళ్ళారా చూసావు, చెవులారా విన్నావు. అసలు ఈ జ్యోత్స్న నీ మనవరాలు ఎంతకి తెగించిందో చూడు. చివరికి ప్రాణాలను తీయడానికి కూడా వెనకడలేదు. ఆ రోజు రమ్య భర్తనంటూ వచ్చిన ఈ సత్తిపండు రమ్య భర్త కాదు. నిజంగానే రమ్య గౌతమ్తో మోసపోయి ప్రెగ్నెంట్ అయ్యింది. చెప్పరా, చెప్తావా లేదా అని అంటూ సత్తిపండుని మళ్ళీ అడిగి కొట్టబోతూ ఉండగా, చెప్తాను సార్, చెప్తాను. ఆ రోజు అప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని దీపకి తీసుకువచ్చిన సాక్ష్యం అంతా అబద్ధమని నా చేత అబద్ధం ఆడించింది కూడా జ్యోత్స్నానే అని సత్తిపండు అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. అది విని ఒక్కసారే శివనారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. జ్యోత్స్న చెంప పగలగొట్టి, ఇప్పటి వరకు కూడా నువ్వు చెప్పినవన్నీ కూడా నిజాలని నమ్మాను. ఏ తప్పు చేయని దీపని మేము అందరం కూడా దూషించాము, కానీ నువ్వు ఇంతకి తెగిస్తావని అస్సలు అనుకోలేదు జ్యోత్స్న అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక సుమిత్ర అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఇక ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నేను దీపని అసలు పరాయిదాన్లా చూడలేదు, నా కూతురుగానే చూశాను. ఈరోజు దీప కారణంగా నీ పెళ్లి చెడిపోయిందని, అలాగే మీ డాడీకి ఇలా అయిందని తన మీద ద్వేషాన్ని పెంచుకున్నాను అని అంటూ సుమిత్ర కూడా నేను దీప పట్ల చాలా క్షమించరాని తప్పులు చేశాను అని, మావయ్య గారు పదండి వెళ్దాం, దీప కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుదాం అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.